హాయ్ అండి, ఎలా ఉన్నారు? నాకు 2 డేస్ నుంచి ఫీవర్ అండ్ కోల్డ్గా ఉందండి. కోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫీవర్ కూడా వస్తూ పోతూ ఉంది. వైరల్ ఫీవర్ అంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఫీవర్ అని ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కోల్డ్, ఫీవర్ ఎక్కువగా ఉన్నాయి. చలికాలం ముదిరిపోయింది. కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉండండి. మాస్కులు వేసుకొని బయట తిరగండి. కోవిడ్ వల్ల ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో 9 మంది వరకు చనిపోయారంట. ఇంకో విషయం ఏంటంటే, మనకి నార్త్ నుంచి చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. తప్పదు, ఏం చేస్తాం. మీరు ఎన్నేళ్ళు జాగ్రత్తగా ఉంటే తర్వాత మనకి ఎండలు వచ్చేస్తాయి. ఆ చలి తీవ్రత ఎక్కువగా అంటే 6 నుంచి 8 వరకు, కనీసం 1 కిలోమీటర్ వరకు ఏం కనపడట్లేదు. నేను 2 రోజుల ముందు బయటకు వచ్చి చూస్తే 6కి 7కో చూస్తేనే అసలు ఏం కనపడలేదు. మొత్తం మంచుతో కూరుకుపోయింది. అలా లేవడం వల్ల నాకు ఫీవర్ అండ్ కోల్డ్ పట్టింది. ఇంకా తగ్గలేదు, ఇంజెక్షన్స్ వేయించుకున్నా కూడా. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళు, పిల్లలు అంత త్వరగా లేసి ఏదైనా ఉంటే ఇంట్లోనే చేసుకొని, 9కి స్కూల్స్ కదా, ఇంట్లోనే పనులన్నీ చేసేసుకొని స్కూల్స్ పంపించేటప్పుడు బయటకు వెళ్ళండి. 8 లోపల పెద్దగా బయటకు రాకండి. చలి తీవ్రత చాలా చాలా అంటే ఎక్కువగా ఉంది. మంచు అయితే చాలా కమ్మేసి ఉందండి. జాగ్రత్త అండి. మీకు ఇప్పుడు కోల్డ్తో నేను పడుతున్న బాధ గురించి నాకు గుర్తొచ్చి, సరే ఇంత చలి తీవ్రతలో బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మాస్కులు పెట్టుకోండి. పెద్దవాళ్ళని అసలు, పిల్లల్ని పెద్దగా బయటకు పంపించకండి. మార్నింగ్ 6 నుంచి 8 దాకా, జనవరి 1వ తేదీ నుంచి ఇంకా పండగల దాకా ఫుల్ చలి అంటే చలి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి అందరూ. హాట్గా ఉండేటివి తింటూ ఉండండి. వేడి నీళ్ళు బాగా తీసుకోండి. కోల్డ్తో పాటు గొంతు నొప్పులు అలాంటి సూచనలు వస్తే కోవిడ్ కారణాలు అంటున్నారు. సో మనం జాగ్రత్తగా ఉండాలని, ఈ చలికాలం పోయేదాకా 4 రోజులు కొంచెం ఫ్రీగా ఉందాము, జాగ్రత్తగా ఉందామండి. సో ఈ వీడియో, నాకు కూడా ఫుల్ కోల్డ్గా ఉంది. ఈ వీడియో చెప్తే అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉంటారని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.